శ్రీనివాస్ గారు. ఈరోజు మన లింగోజిగూడ డివిజన్లో మన ప్రీతమ నాయకుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారి సతీమణి మన దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి గారు ఇంటింటికి బొట్టు కార్యక్రమానికి లింగోజిగూడ ఓల్డ్ విలేజ్కి విచ్చేయటం జరిగింది. ఈరోజు వద్దమ్మ గారు వచ్చి అందరినీ ఇంటింటికి వచ్చి వాళ్ళకు బొట్టు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి బొట్టు పెట్టుకుంటూ అందరితో కూర్చొని మాట్లాడుకుంటూ అందరికీ పథకాల గురించి వివరించుకుంటూ మరి కారు గుర్తుకు ఓటేసి మన సుధీర్ అన్న గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పేసి కోరటం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా విశేషమైనటువంటి స్పందన లభించింది. ప్రతి ఒక్కరు మాకు ఈ పథకాలు ఎంతెంతమందికి పథకాలు వచ్చినాయి వాళ్ళందరూ పథకాలు వచ్చినాయి, మాకు చాలా సంతోషంగా ఉన్నాము, తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారికి ఇస్తాము, ఇక్కడ సుధీర్ అన్న ఎమ్మెల్యే గారికి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది పెన్షన్ రాని వాళ్ళు, కొంతమంది రేపు చిన్న చిన్న రేకుల షెడ్డు ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కోరటం జరిగింది. మాకు ఇంకా భవిష్యత్తులో గృహలక్ష్మి కార్యక్రమంలో మాకు తప్పకుండా మాకు సాయం కావాలని చెప్పి కోరటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పకుండా వారికి ఆ గృహలక్ష్మి స్కీమ్ కానీ ఇంకా కొంతమంది పెన్షన్ అందని వాళ్ళకి పెన్షన్గా అందే విధంగా తప్పకుండా సౌభాగ్యలక్ష్మి అదేవిధంగా అన్ని పథకాలు ఎవరికైనా అందలేదో రాబోయే రోజుల్లో తప్పకుండా ఇప్పటివరకు చాలా మందికి అందినాయి. ఈ బస్సులో 70% అందరికీ పథకాలు అందిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ కొంత మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా రేపు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలవంగానే తప్పకుండా ఆ మిగిలిపోయిన ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా పథకాలు అందే విధంగా చూస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.